సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటిస్తున్న మహబూబ్నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండల పరిధిలో 2వ విడత సర్పంచ్ ఎన్నికల జాతర మొదలైంది. ఆదివారం నుండి నామినేషన్ల పర్వం మొదలవడంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొంది. ఎన్నికల సందర్భంగా జరిగే గలాటాలు లేదా పాత గొడవలకు సంబంధించిన ఎటువంటి వివాదాలు రాకుండా ఉండడం కోసం ప్రజలలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా డీఎస్పీ తెలిపారు. కొట్టుకొని సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించి ఒక్కో పూట ఒక్కో రోజు ఒక్కో ప్రాంతం తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామానికి వచ్చిన జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సిఐ నాగార్జున గౌడ్ మరియు మిడ్జిల్ ఎస్ఐ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై తిరుగుతూ వ్యవసాయ పనుల్లో బిజీగా ఉన్నారా, పంటలు ఎలా పండాయి, అందరి ఆరోగ్యాలు బాగున్నాయా అంటూ డీఎస్పీ అందరితో కలుపుగోలుగా మాట్లాడడం విశేషం. ఆ తర్వాత ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలకు గురిచేసి ఓటు వేయడానికి ఇబ్బంది పెడితే మాకు ఫిర్యాదు చేయండి, మేము మీ వెన్నెంకే ఉండి సహకారం అందిస్తామని అన్నారు. అలాగే రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రచారం చేస్తే కంప్లైంట్ ఇవ్వాలని తెలిపారు. అలాగే సైబర్ మోసాలకు గురి అయిన వెంటనే 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం వల్ల మీకు నష్టపోయిన డబ్బు వెనక్కి వచ్చే ఆస్కారం ఉంటుందని అన్నారు. ఎవరైనా వ్యక్తులు అనానుసారంగా తిరిగినా, ఎలక్షన్లో ఎవరైనా ప్రలోభాలకు గురి చేసినా, ఇబ్బంది పెట్టినా పోలీసు యంత్రాంగం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఓటేయమని ప్రశాంతంగా అంటే నిర్భయంగా ఓటేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ చెప్పడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఓటు అనేది మీ అంతరాత్మ, మీ ఇష్టం, ఎవరికైనా ఓటేయచ్చు. కానీ ఎవరైనా ప్రలోభాలకు లొంగకుండా ఏమైనా పంచినా కానీ అలాంటి విషయాలు ఏమైనా ఉంటే మాకు తెలియజేస్తే ఇమీడియట్ మా పోలీస్ వాళ్ళు వచ్చి అది సీజ్ చేయడం జరుగుతుంది. ఇంకా సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా అవేర్నెస్ చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఫోన్లు వచ్చినా ఏమొచ్చినా 1930కి ఫోన్ చేయాలని అందరికీ చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మీ గ్రామ సమస్యలు, అంటరానితనం కానీ ఇంకేమైనా ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొస్తే మా వాళ్ళు ఎప్పుడు మీ దగ్గరకు ఇక్కడ అంటే ఈ విలేజ్లో ఇంతకుముందు ఒక చిన్న టెంపుల్ ఇష్యూ జరిగింది. దాని విషయంలో ఇంతకుముందు మా వాళ్ళు అందరూ రావడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాంటి సమస్యలు ఉన్నా కానీ అంటరానితనానికి సంబంధించి కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము ఇక్కడికి వచ్చి సాల్వ్ చేస్తామని తెలియజేస్తాం. ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు, రైతులు కూడా బిజీగా ఉన్నట్టుందా? ఉన్నారు సార్, బిజీగా ఉన్నారు. పత్తులు అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ రబీ పంటకు తయారు చేస్తారు పొలాలు. బిజీగా ఉన్నారు. ఏమైనా సాయంత్రం పూటనే ఫ్రీగా ఉంటుంది. 6 గంటల దాకా పొలాలు ఉదయకాలం పోయి వస్తేనే 7:30-8 గంటల కలిసి